రికార్డింగ్ నెంబర్ 236. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 92 పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాం. భరతుని చరిత్రము అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. ఋషభుడి కొడుకైన భరతుడు రాజయ్యి ఈ భూమినంతా కూడా పరిపాలన చేశాడు. విశ్వరూపుడు అనే రాజుగారు తన కూతురైన పంచజని అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు అని చెప్పారు. ఇక్కడ విశ్వరూపుడు అంటే మనకు కూడా తెలుసు, విశ్వానికి రూపాన్ని కల్పించేవాడే విశ్వరూపుడు. లేకపోతే ఇంకొక మాటగా చెప్పాలంటే సృష్టికి సంకల్పం అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఆ సంకల్పము అనే దైవ ప్రజ్ఞే విశ్వరూపుడు అన్నమాట. అలాగే పంచజని అంటే 5గురిని పుట్టించేది అని అర్థం అంట. పంచభూతాలు, పంచేంద్రియాలు, తన్మాత్రలు వీటన్నిటినీ కూడా బయటికి వచ్చేటట్టుగా వ్యక్తం చేసే శక్తినే ఆ పంచజని అని అంటారనమాట. ఇక్కడ అన్నీ సింబాలిక్గా ఉంటాయని చెప్పుకున్నాం ఇదివరకు కూడా. భరతుడు అంటే భరించేవాడు, లేకపోతే దేహధారి శరీరాన్ని ధరించి జీవుడుగా మనిషిగా దిగివచ్చి పరిపాలించేవాడు అన్నమాట. అజనాభము, భరతవర్షాన్ని అజనాభం అని కూడా అంటారు. అజనాభము అంటే మేషరాశి సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి రాశి చక్రాన్ని అజనాభము అని అంటారు. భూమధ్య రేఖ ఏర్పడటం, దాని చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరిగేటటువంటి ఆ దోవలు ఏర్పడటం, ఆ గతులు ఏర్పడటం, ఆ దారే రాశి చక్రంగా ఏర్పడటం వల్ల ఈ భూమి భరతవర్షము లేక దేహధారులను భరించేటటువంటి ప్రదేశము అని అర్థం అన్నమాట. దీన్ని ఎంతో వివరంగా వర్ణించటం కోసమే రాబోయే కథలో సప్తద్వీపాలని వర్ణిస్తారు, గ్రహగతులు, సూర్యరథం ఎలా ఉందో వర్ణిస్తారు, రాశి చక్రం, ఇట్లాంటి శాస్త్ర విషయాలన్నీ కూడా వర్ణించటం జరుగుతుందన్నమాట. ఈ కథలో అహంకారానికి పంచతన్మాత్రలు పుట్టి మనిషి శరీరము అనే వ్యూహంలో పని చేయటం అనేది ప్రూవ్ చేశారట. భరతుడు అంటే భరించేవాడు, ఇతడు జీవికి ఆధారమైన అహంకారానికే సంకేతం అన్నమాట. దక్షుడేమో దేవతల సృష్టిలో పనిచేసే అహంకారము, భరతుడేమో భరతవర్షంలో జీవించే వాళ్ళకి అహంకారంగా పనిచేస్తాడు. ఇక్కడ భరతవర్షము అంటే భూగోళం మీద మనుషులు నివసించే లోకము అని పూర్వమే చెప్పారు. మన భారతదేశం అని ఇక్కడ అర్థం కాదు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. భరతవర్షం అనే మాటకు భూమి మీద మనుషులు నివసించే లోకము అని చెప్పారు. అదే అజనాభము అని కూడా చెప్పారు. అజనాభం అంటే అర్థం ఏంటి చెప్పుకున్నాం. మేషము నాభిగా ఏర్పడిన రాశి చక్రము అని అర్థం అంట. దేహబద్ధులైన దేహంలో ఉన్నటువంటి మనుషుల్లో అహంకారానికి భరతుడే ప్రభువైతే వాని కొడుకులు 5గురు పంచతన్మాత్రలకు ప్రభువులైనారు. అంటే మొట్టమొదటే చెప్పారు మనకి, అహంకారంలో నుంచి పంచతన్మాత్రలు పుట్టినట్టుగా పంచజని నుంచి 5గురు కొడుకులు పుట్టారు అని చెప్పడం అనేది ఎంత కరెక్ట్గా ఉందో మళ్ళీ కూడా అదే చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ పంచతన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు కాబట్టి వాటికి వీళ్ళు 5గురు ప్రభువులైనారు. ఆ ప్రభువులు ఎలా అయ్యారో ఇక్కడ ఎంత వివరంగా చెప్తున్నారంటే, సుమతి అనేటటువంటి పిల్లవాడు శబ్దానికి ప్రభువు, రాష్ట్రభృత్తు అనేటటువంటి వాడు స్పర్శ జ్ఞానానికి ప్రభువయ్యాడు, సుదర్శనుడు అనేవాడు దర్శనము అంటే చూడటం అనేటటువంటి రూపతన్మాత్రకు, చూడటం ఒక ఆకారాన్ని మనం చూడటం అనే దర్శనానికి అతను ప్రభు అన్నమాట. ఆవరణుడు అనేవాడు వరుణుడి రాజ్యమైన రుచికి ప్రభువయ్యాడు. వరుణుడి రాజ్యం రుచి అనేది మనకి ఎలా తెలుస్తుందో మనం పెద్ద గమనించాం. నాలిక మీద తడి ఉండటం వల్లనే, వరుణుడు ఉండటం వల్లనే, వరుణ దేవత వల్లనే ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట.
ధూమ్రకేతువు అనేవాడేమో వాసనకు అధిపతి రాజు అన్నమాట. వీళ్ళందరూ ఇలా పుట్టి నరులను పరిపాలించారు. అంటే నరదేహాల్లో ఉండి పనిచేశారు వీళ్ళందరూ కూడా. మన దేహాలు ఈ రకంగా పని చేయటానికి, హాయిగా అనుభవించటానికి, స్పర్శని ఆనందించటానికి, రుచులను ఆనందించటానికి, శబ్దాన్ని ఆనందించటానికి, వీటన్నిటికీ కూడా వీళ్ళందరూ కారణం. చక్కని రూపం చూడగలగటానికి వీళ్ళందరూ మనలో ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. నరదేహాల్లో ఏ రకమైన స్వార్థము వాళ్ళకేం అక్కర్లేదు మన దగ్గర నుంచి. వాళ్ళు ఎంతో మనకి సహాయం చేస్తూ ఉన్నారు. భరతుడు తన తాత తండ్రి పరిపాలించినట్టుగానే ఎంతో మంచి పనులు చేస్తూ రాజ్యాన్ని ఏలి హరి అనేటటువంటి భగవంతుడి కృపకు పాత్రుడయ్యాడు. ఆ కృపని పొందాడు అతను భరతుడు. బ్రాహ్మణులు ఎంతో ఎంతో పొగడారుట భరతుణ్ణి. నరులలో ఉన్న అహంకారం వేదధర్మాన్ని అవలంబించటం వల్ల నరజన్మ అనేటటువంటిది భగవంతుణ్ణి చూడటానికి ఒక అర్హత సంపాదించుకుంటుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ అర్హత సంపాదించుకున్నందువల్లనే బ్రాహ్మణులందరూ కూడా ఇతన్ని కీర్తించటం, హరికృపకు ఇతను పాత్రుడవటం భరతుడు అనేవాడు జరిగిందనమాట. భగవంతుడైన భరతుడు అల్పములు అధికములు అయిన పెక్కు యజ్ఞములు ఆచరించాను. చిన్న చిన్న యజ్ఞాలు చేశాడు ఆ భరతుడు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. అంటే అర్థం ఏమిటిట? లిప్తల దగ్గర నుంచి మొదలుపెట్టి అహోరాత్రాల వరకు గల కాలాన్ని సత్కర్మలకే మనిషి నిర్ణయించుకున్నాడు. లిప్త అంటే ఒక్క క్షణం. ఆ క్షణం నుంచి రాత్రి పగలు అనే పెద్ద లెక్క వరకు ఉన్న మొత్తం కాలాన్నంతా కూడా మంచి పనులు చేయటానికి మనిషి నిర్ణయించుకోవటమే ఇక్కడ సింబాలిజం అన్నమాట. దర్శ పూర్ణిమలు, అమావాస్యలు, చాతుర్మాస్యలు అనే అగ్నిహోత్ర యజ్ఞాలన్నింటినీ కూడా ఇతను ఆచరించాడు అంటున్నారు. దర్శము అంటే అమావాస్య, పూర్ణిమాస అంటే పూర్ణిమ. పూర్ణిమ, అమావాస్య అనేవి గనక లేకపోతే ఈ సృష్టిలో గర్భధారణ అనేది ఉండదు. కాబట్టి దానికి సంబంధించిందంతా కూడా ఎస్టాబ్లిష్ చేశాడనమాట భరతుడు. కాబట్టే పూర్ణిమ, అమావాస్య అనేటటువంటివి ఆ కొలతలన్నీ కూడా ఋతుకాలానికి గర్భంలో పిండం పెరుగుతూ ఉండే 9 నెలలకి ఒక కొలత కింద వచ్చేసిందనమాట. చాతుర్మాస్యల దీక్షలతో అంటే 4 నెలలు వానలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడికి కదలకుండా చాతుర్మాస్యలు అనే దీక్షలు వీళ్ళు పెట్టుకుంటారు ఋషులందరూ కూడా. దాన్నే శీతోష్ణ స్థితులుగా అనుభవింపజేశాడనమాట భరతుడు. శీతలము, చలి, వేడి అనేటటువంటి ఒక స్థితులుగా వాటిని జీవులు అనుభవించేట్టుగా చేశాడు. జీవులు పుట్టటం, ఒక జంతువు ఇంకో జంతువుని తినటం అనే స్వభావాన్ని పశుయజ్ఞము అన్నట్టుగా ఆచరించాడు. అసలు పశుయజ్ఞం అనే అసలు మాటకు అర్థం ఏంటంటే సృష్టిలో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం అవ్వటం, అది యజ్ఞం అన్నమాట. ఆకలికి ఒక వస్తువుని ప్రొవైడ్ చేయటం అనేటటువంటిది జరిగింది. అయ్యో అని మనం అనుకోవాల్సిన పని లేదు. ఏ జంతువులు ఎవరిని ఎన్ని తిన్నా, మనుషులు జంతువుల్ని తిన్నా ఏవి అయిపోవటం లేదు. సృష్టిలో కంటిన్యూస్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. అది భగవంతుడి యొక్క గొప్ప సిస్టమేటిక్ ఇదన్నమాట. సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైన జీవులకి ఆహారాన్ని కూడా ఆయన అనేక రకాలుగా కల్పించాడు. భరతుడు అలా సహాయం చేశాడు సృష్టికి అని చెబుతూ ఉన్నారు. నెలలు, సంక్రమణాలు, ఋతువులు మొదలైన భాగాలన్నీ కూడా సూర్యోదయాలతో అగ్నిహోత్రాలను కల్పించాడు. అన్ని భాగాల్లో సూర్యోదయమే ఒక అగ్నిహోత్రం అయినట్టు, ఒక హోమం అయినట్టుగా ఆయన అదంతా కూడా ఒక యజ్ఞంలాగానే సృష్టిలో జరిగే వాటన్నిటినీ చేసేట. ఆ జీవుల శ్వాస, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన శ్వాస, కంఠధ్వని అనే వాటిని భగవంతుడి
సారరూపమైన సోమరసంలాగా పిండి నారాయణుడికి సమర్పించాడు. అంటే ప్రతి జీవికి ఒక శబ్దాన్ని పెట్టడం అనేటటువంటిది జరిగింది. అదంతా కూడా నారాయణమూర్తి సమర్పణగానే చేశాడనమాట. తను స్వంతంగా ఏది చేయలేదు, ఆయనకి సమర్పించే చేశాడు. ఇలా సృష్టి మొత్తాన్ని వేదంగా ఆయన ఒక గొప్ప జీవితాన్ని యజ్ఞంలాగా అనుష్ఠానం చేశాడట భరతుడు. అందులో ఉన్న అనేక రకాల విచిత్రమైన వైఖరులన్నిటినీ కూడా అనేక మఖములుగా ఏర్పరిచాడట. మఖములు అంటే కోరికలు తీర్చే యజ్ఞాలుట. జీవుల రూపంలో కోరికలు పుట్టడం, ఆ కోరికలు తీరటం అనే ప్రాసెస్ అంతా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడనమాట. సరైన మంత్రాలను ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మంత్రం వాడాలో వాటినన్నిటినీ కరెక్ట్గా ప్రయోగించాడు ఆయన. ఏ జీవి పుట్టడానికి రహస్యాలు ఆ జీవి స్వభావాలుగా ఏర్పరిచాడనమాట. ఒక రహస్యము అంటే కూడా మనకి తెలుసు. ఇప్పుడు మనం అనేక వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉన్నాము. జీన్స్ ఎక్కడా కనపడవు, డిఎన్ఏ ఎక్కడా కనపడదు, రహస్యంగానే లోపల దాక్కొని ఉండి స్వభావంగా బయటికి కనపడుతూ ఉన్నాయి. ఒక మనిషి తీరు తెన్నులన్నీ లోపల ఉండి బయటికి వ్యక్తమవుతూ ఉన్నాయి. దాన్నే రహస్యం అని అంటూ ఉన్నారు. ఆ ఉత్పత్తి రహస్యాలన్నిటినీ కూడా జీవి స్వభావాలుగా ఏర్పరిచి ఒక్కొక్క జీవి కూత ఒక్కొక్క మంత్రం అయిపోయిందిట. దాంతో ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకోవటం, అదొక గర్భధారణ ప్రక్రియ అయినటువంటి కామానికి కూతలే మంత్రాలుగా ఏర్పడ్డాయిట. కామచేష్టలు మొదలైన రహస్యాలన్నీ కూడా జీవులకి చాలా సహజంగా ప్రతి వాళ్ళకి తెలిసిపోయినాయిట. ఈ మంత్రాలతో ఉద్దేశించబడిన దేవతలను అంటే చేష్టలు మొదలైన వాటిని, మనోధర్మము మొదలైన సామర్థ్యాలను నారాయణుడి అవయవాలు కానీ ఆయన సాక్షాత్తు ఆ భగవంతుడి అవయవాలే. అంటే అంత న్యాచురల్ అనమాట. సృష్టిలో ఏది జరుగుతూ ఉన్నా కూడా అదంతా చాలా భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిన విషయమే అనే సంకల్పం చేశాడు ఆయన. ఇట్లా కల్పించిన సృష్టిలో నిత్య జీవితంలో అంటే రోజు ఉండే జీవితంలో ప్రేమ అనే సంబంధాన్ని స్థాపించాడు. ఒక మనిషి అంటే ఇంకొక మనిషికి ప్రేమ ఉండటం, ఒక జీవికి ఇంకొక జీవి యందు ప్రేమ కలగటము, తల్లికి బిడ్డ యందు ప్రేమ ఉండటము, తోడబుట్టిన వాళ్ళంటే ప్రేమ ఉండటం, ఇదంతా కూడా ఒక ప్రేమ సంబంధాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడట భరతుడు. ఇట్లా రాజ్యంతో తన పరిపాలన అనే దాన్ని కూడా జతపరిచాడు. అంటే ఇవన్నీ ఏమీ లేనప్పుడు సృష్టి మొత్తం చెయ్యాలి. ఏ ఒక్కటి కూడా మనకిదంతా అలవాటైపోయి ఇవన్నీ ఉన్నాయి కదా అంటే అర్థం ఏమిటి అంటాం. ఇవన్నీ సృష్టించారు వాళ్ళు. జ్ఞానంతో ప్రయోగాన్ని జతపరిచాడంటే వేదంతో యజ్ఞాన్ని జతపరచటం అన్నమాట. యజ్ఞం చేయాలంటే వేదాన్ని వాడుకొని రెండుగా ఉన్నదాన్ని ఒకటిగా చేయటం. ఇవన్నీ కూడా చేస్తేనే అవుతాయి కానీ చెయ్యకుండా అయ్యేవి కాదు. ఇవన్నీ కూడా అవన్నీ చేశాడు భరతుడు సృష్టిలో. అంటే చాలా సృష్టి అతని వల్ల కూడా జరిగిందన్నమాట. ఈ రకంగా ఈ మొత్తం యజ్ఞాన్ని పురుషోత్తముడికి సమర్పణగానే చేశాడు. మొత్తం సృష్టి అంతా, తన జీవితం అంతా, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా తను చేసినదంతా కూడా నారాయణునికి సమర్పణగానే చేశాడు, పురుషోత్తముడికి సమర్పణగా చేశాడు. యజ్ఞాలు, అందులో చదువుతూ ఉన్న మంత్రాలు, ఆ మంత్రాలు చదువుతూ ఉన్నటువంటి దేవతలు, మనకు మనుషులు చదువుతున్నట్టు అనిపించినా ఒక శబ్దము మనిషిలో నుంచి రావాలంటే లోపల ఉన్న దేవతలు సహకరించాలి. ఆ దేవతలు చేస్తే గాని ఆ శబ్దం బయటికి రాదు. శబ్దమూర్తులు దేవతలు. వీళ్ళందరూ కూడా మొత్తం ఎక్కడి నుంచి వచ్చారంటే విష్ణుమూర్తి అవయవాలే ఇవన్నీ కూడా. మళ్ళీ ఈ దేవతలకు కూడా విడిగా ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు, సమస్తము విష్ణుమూర్తి అవయవాలే అనే ధ్యానం చేశాడంటే ఉన్నది ఒక్కడే అనే విషయాన్ని ఆయన మర్చిపోలేదన్నమాట. ఎంత సృష్టి చేసినా, ఎంత బాగా పరిపాలన చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా ఉన్నది ఒక్కటే వస్తువు, పరబ్రహ్మ వస్తువు, నారాయణమూర్తి, విష్ణుమూర్తి అనేటటువంటి మాట ఆయన మర్చిపోలే. ఇట్లా ప్రతిరోజు కూడా శ్రద్ధతో పనులు చేస్తూ భరతుడు రాజ్యాన్ని పరిపాలించాట.
ఎంతో పరిశుద్ధమైన చిత్తంతో, మనస్సుతో కర్మసిద్ధి కల్పించి, అంటే ఒక పని చేస్తే సిద్ధి అయిపోవటమే. మనలాగా సగం సగం చేయటం, చేసిన పని సరిగా అవ్వకపోవటం కాదు. పరిశుద్ధమైన మనస్సుతో చేసినప్పుడు, శ్రద్ధతో చేసి పరిశుద్ధమైన మనస్సుతో చేసిన పని ఏదైనా కూడా సిద్ధి అవుతుంది. కాబట్టి అటువంటి సిద్ధిని భరతుడు పొందాడనమాట. అటువంటి సిద్ధితో రాజ్యాన్ని పరిపాలించాడు. మంచి పనులు చేయటం, వాటి ఫలితాల్ని ప్రజల రూపంలో ఉన్న ఆ విష్ణుమూర్తికి సమర్పించటం అనేదే తన జీవితంగా పరిపాలించట. అంత శ్రద్ధగా పరిపాలించాడు. భగవంతుణ్ణి మర్చిపోకుండా, ఆ భగవంతుడే సర్వత్రా ఉన్నాడు, ఈ ప్రజల రూపంలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది మర్చిపోలేదు ఆయన. ప్రతిరోజు విష్ణుమూర్తిని చక్కగా అలంకారాలు చేసి పూజ చేసేవాట. శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల చక్కగా అవన్నీ భూషణాలుగా ఉండి, సుదర్శన చక్రం మొదలైన ఆయుధాల్ని ధరించి తన భక్తుల హృదయంలో నివసిస్తూ ఉన్న వాసుదేవుని భక్తి యోగాన్ని అభ్యసించాడు. ఎటువంటి దైవాన్ని మనం ఆరాధించాలి అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. ఇక్కడ భరతుడు ఎలా చేశాడంటే అలాగే చేశాడు. శ్రీవత్సం అనే పుట్టుమత్సం ఉన్నదిట ఆయన హృదయంలో. కౌస్తుభము, వనమాల ఆభరణాలుగా వేసుకొని ఉన్నాడుట. సుదర్శన చక్రము మొదలైన ఆయుధాలన్నీ కూడా ధరించి భక్తుల హృదయాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వాసుదేవుణ్ణే. ఆ వాసుదేవుడు ఎక్కడున్నాడు, పరమాత్మ ఎక్కడున్నాడు, ఆ పురుషోత్తముడు ఎక్కడున్నాడంటే భక్తుల హృదయాల్లోనే ఉంటాడు ఆయన. విడిగా ఎక్కడో ఉండటం అనేది ఉండదు. అటువంటి వాసుదేవుడి యొక్క భక్తి యోగాన్ని అభ్యాసం చేసుకున్నాడు, అలవాటు చేసుకున్నట్టు భరతుడు. 50,00,000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడనమాట. 50,00,000 సంవత్సరాలు, 50,00,000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు. పరీక్షిత్తుకి శుకయోగీంద్రుడు భాగవతం చెప్పేటప్పటికీ భూమి మీద మనుషుల జాతి పుట్టి 50,00,000 సంవత్సరాలు అయింది అప్పటికి. ఈ కాల నిర్ణయంతో కొత్తగా చెప్తూ ఉన్నటువంటి సైంటిస్టుల లెక్కలు సరిపోతున్నాయి, ఇక్కడేం పొరపాటు రాలేదు అంటున్నారు. దీని సమన్వయాన్ని హెలీనా పెట్రోవా బ్లావట్స్కి తన సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో హౌ ఓల్డ్ ఈజ్ హ్యుమానిటీ అనే అధ్యాయంలో చాలా వివరంగా రాశారు ఆవిడ. ఇట్లా రాజ్య పరిపాలన చేస్తూ భరతుడు తాత తండ్రుల నుంచి సంక్రమించినటువంటి ధనాన్ని పిల్లలందరికీ పంచి ఇచ్చి సంపదలను గృహాలను వదిలేసి పులహ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు పరిపాలన చేశాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అన్నీ ఇచ్చేసి పిల్లలకి తను పులహముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ ఆశ్రమానికి లక్ష్మీ సమేతుడైన నారాయణుడు, ఆశ్రమంలో ఎవరున్నారు అంటే లక్ష్మీ సమేతుడైన నారాయణుడు మహానుభావుల రూపంలో ప్రత్యక్షంగా తిరుగుతూ ఉన్నాడుట. ఆ ఆశ్రమంలో సాక్షాత్తు నారాయణుడే ఉన్నాడనమాట, లక్ష్మీ సమేతుడై ఉన్నాడు. అది కూడా ఆ ఆశ్రమంలో ఉన్న మహానుభావుల రూపాల్లో లక్ష్మీ సమేతుడై నారాయణుడు ఉన్నాడు అక్కడే. ఈయనేం చేశాడు ఈ భరతుడు, అక్కడే ఉంటూ సాలగ్రామ శిలలున్నటువంటి గండకి నది దగ్గర ఏకాంతంలో నారాయణుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అనేక రకాల పుష్పాలతో, చిగురుటాకులతో, తులసి దళాలతో, తీర్థజలాలతో, కందమూల ఫలాలతో పద్మాలను సమర్పించుకుంటూ పరమాత్మకి సేవ చేశాడు ఈయన. ఈ సాధన వల్ల ఇంద్రియార్థాల మీద అభిమానం తొలగింది. ఇంద్రియార్థాలంటే ఇంద్రియాలు ఎక్కడెక్కడైతే వెళ్ళి వాళ్తాయో, కళ్ళెక్కడ వాళ్తాయి, రుచి జిహ్వ ఎక్కడ వాళ్తుంది, మంచి శబ్దం వినాలని చెవులు, రకంగా ఇంద్రియాలన్నీ ఇంద్రియార్థాల మీదికి వెళ్లకుండా ఆపుకోగలిగాడు అన్నమాట. ఆ సాధన వల్ల చక్కగా చాలా ఒక స్వేచ్ఛ వచ్చింది ఆయనకి, ఇంద్రియాలు కింద పడేసి లాగకుండా. నారాయణుడి సేవ వల్ల భక్తిభావంతో ధ్యానం చేస్తూ ఉంటే హృదయంలో ఉన్న అహంకారము అనే ముడి కూడా
విప్పబడిపోయి ఆనందం అనే అనుభవానికి వచ్చేసింది. ఎంతో పులకరించిపోయి ఆనంద బాష్పాలతో ఉన్న కళ్ళతో భక్తి యోగానికి ఫలమైనటువంటి అనుభవాన్ని అతను పొందాడు. ఆ సాధన వల్ల అమృతపు కోనేటిలో స్నానం చేసినట్టుగా అనిపించిందిట. తను పూజిస్తూ ఉన్న పూజ కూడా గుర్తులేనట్టుగా నారాయణుడే సర్వత్రా ఉన్నట్టుగా అనుభూతి కలిగింది. ప్రతిరోజు లేడి చర్మం మటుకే కట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్నానం చేసి తడిసిన ఎర్రటి జడల చుట్టలు గలవాడై ఆ జడలు కట్టుకుపోయి ఎర్రగా రాగి రంగు జుట్టయిపోయింది ఆయనకి. ఆ సూర్యోదయాన్ని చూస్తూ ఆ భగవంతుడు నారాయణమూర్తినే సూర్యనారాయణమూర్తిగా బంగారు రంగు కిరణాలతో ఉన్న విగ్రహంగా ధ్యానం చేస్తూ ఇలా స్తుతి చేశాడుట భగవంతుణ్ణి భరతుడు. నీవు అంతర్యామివై లోకాల్లో ఉండి నీ లోపల మళ్ళీ లోకాల్ని కల్పిస్తూ ఉన్నావు. లోకమంతా నిండి ఉన్నావు నువ్వు, కానీ మళ్ళీ నీ లోపల కూడా లోకాలన్నీ ఉన్నాయి. మనస్సులన్నిటినీ ఇచ్చావు మాకందరికీ, కర్మలన్నిటినీ కల్పించావు, కర్మ ఫలాలు కూడా ఇస్తున్నావు. అంటే ఈ సృష్టిలో ఇంత డ్రామా, ఇంత కథ, ప్రతి మనిషికి ఒక్కొక్క జీవిత కథ, అవన్నీ కూడా నువ్వే పంచిపెడుతున్నావు నాయన. ఆనంద రూపమైన పరబ్రహ్మంగా నువ్వు మాలో ఉన్నందువల్ల మా బుద్ధులన్నిటినీ కూడా పరబ్రహ్మం వైపుకు మరలించే సంకల్పం కూడా నువ్వే ఇస్తున్నావు. మేము అటువైపు దైవం వైపు ఎందుకు తిరుగుతున్నాము అంటే అది కూడా నువ్వే ఇచ్చావు. జీవులను కల్పించి నీకు అతనికి సంధానం చేయటం అనే యోగ శక్తిగా పరిపాలన చేస్తూ ఉన్నావు నువ్వు. ఆ కల్పించిన జీవులందరినీ నీ వైపు ఆకర్షించే యోగశక్తిగా పరిపాలన చేస్తున్నావు. నువ్వెవరిని వదిలేయలేదు, అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నావు. సూర్యమండల మధ్యంలో ఉండి లోకంలో ప్రకృతికి అందకుండా ఆనందమూర్తిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నావు. మానవుడు భగవంతుణ్ణి అర్చించాలని అసలు సంకల్పం ఎట్లా కలిగింది? మానవుడి లోపల కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఆ ఆకర్షణ అనేది వచ్చింది. ఈ సృష్టి భగవంతునిలో ఎలా వర్తిస్తోంది అంటే యోగమాయ వల్ల. యోగమాయ అంటే ఏమిటి? రెండిటినీ కలిపి సంధానం చేసే వింత పనే యోగమాయ. జీవుడు దేవుడు అనే ఇద్దరిని ఒకటిగా చేసేటటువంటి వింత, అదే యోగమాయ. దేవుడే జీవుడై దిగిరాగా దేవుడికి జీవుడి ప్రజ్ఞకు మధ్యలో ఉన్నది యోగమాయ. యోగమాయ లేకపోతే సపరేషనే లేదు కదా. సపరేట్ అవ్వటం మళ్ళీ ఒకటవటం, అది ఆట అన్నమాట. తల్లి గర్భంలో తల్లికి బిడ్డకి మధ్యలో మావి ఏర్పడినట్లుగా యోగమాయ ఏర్పడి దాని నుంచి సృష్టి ఏర్పడుతోంది. ఇదే భరతుడి స్తోత్రానికి అర్థం అన్నమాట. ఇక్కడ జింకతో భరతుని అనుబంధము అని హెడ్డింగ్ ఉంది. భరతుడు ఒకరోజు మహానదిలో స్నానం చేసి 3 ముహూర్త కాలాలు నీళ్లలో ఉండి ప్రణవాన్ని, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడుట. నిండు చూలాలైన ఒక జింక, అంటే కడుపుతో ఉన్నది పాపం, ఫుల్గా ఎనీ టైం డెలివరీ అయ్యేట్టుగా ఉన్న జింక ఒకటి నీళ్లు తాగటానికి వచ్చిందిట. అంటే ఈ కథ ఎలా జరుగుతుంది మన జీవితంలో, మనం ఎలా ఆకర్షించబడతాము అనేది చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. మనం సరిగా అర్థం చేసుకుంటే దీన్ని మనం ఆకర్షణకు లోనైనందువల్ల ఎలా పొరపాటు అడుగు వేస్తాము అని కూడా చక్కగా తెలుస్తుంది దీనివల్ల. ఆ జింకను చూశాడు. ఆ జింక నీళ్లు తాగుతూ ఉంటే పక్కనే ఒక పెద్ద గర్జన వినపడింది, సింహ గర్జన వినపడింది. సింహం వచ్చి గర్జించింది అన్నమాట. భయంకరమైన గర్జన వినంగానే పాపం ఆ లేడీ చాలా భయపడిపోయి ఒక్క గంతు వేసింది. గంతు వేసి పారిపోదామని ట్రై చేసింది. ఎప్పుడైతే భయంతో పరుగులు పెడుతోందో, నిండు చూలాలు, ఫుల్ ప్రెగ్నెన్సీ కాబట్టి పాపం అక్కడే డెలివరీ అయిపోయింది. అది ఆ ఎగిరి పడటంలో కింద రాళ్ల మీద పడి చనిపోయింది జింక కాస్త. పుట్టిన జింక పిల్లేమో నీళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటే భరతుడు అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి కళ్ళు విప్పి చూశాడు. ఆ తల్లి లేని పిల్లని చూసి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు. దాన్ని బతికిచ్చాడు. ప్రీతితో బుజ్జగిస్తూ పోషించటం మొదలుపెట్టాడు.
దా దాన్ని మిగిలిన జంతువుల బారి పడకుండా రక్షించటానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా చేశాడు. అంటే ఆ ధ్యానం నుంచి కొంచెం పక్కకి తొలగి జింక మీద శ్రద్ధ పెరుగుతూ ఉన్నదన్నమాట. దానికి ఎలా తృప్తిగా ఉంటుందో, అది ఎలా తృప్తి పడుతుందో అవన్నీ చేయటానికి మొదలుపెట్టాడనమాట. బాగా చనువుగా నిమరటం, బుజ్జగించటం, దానికి తృప్తి కలిగేటట్టుగా ప్రవర్తించటం మొదలెట్టాడు. ఆ ధ్యాసలో ఈ ధ్యాన నిష్ట కొంచెం సడలింది. అష్టాంగ యోగాభ్యాసం మందగించింది. విష్ణు పూజలో ఉన్నవన్నీ ఒక్కొక్కటే కొద్ది రోజులకు నిర్లక్ష్యం చేయబడ్డాయి. తపస్సు భగ్నం అవటానికి భంగం అవటం కూడా అతను గమనించలేదు. తన తపస్సు భంగమైంది, తను చేద్దాం అనుకున్నది పక్కకెళ్ళిపోయింది, ఈ లేడీనే మనస్సులో అనుకుంటూ ఉన్నానని తెలియలేదు అతనికి. అదే మాయంటి. తనకే తెలియకుండా పతనం జరుగుతుందన్నమాట. ఎట్లా ఆలోచిస్తున్నాడు ఎంతసేపు? పాపం దీనికి తల్లి లేదు, ఎవరూ లేరు, దిక్కు లేదు, కాబట్టే కదా నేను తీసుకొచ్చానంటే మనం చేసే పనికి మనకు ఒక జస్టిఫికేషన్ కూడా ఎప్పుడూ ఉంటుంది. ఇది నాతో ఎంత ప్రేమగా ఉంది, నన్ను వదలకుండా పట్టుకు తిరుగుతోంది, దాన్ని విడవటం తప్పు. చేతైనంత మటుకు నేను దీన్ని రక్షిస్తాను, దీన్ని వదిలేస్తే పాపం అది ఏమైపోతుంది, అలా చేయొచ్చా, నేను అలా చేయను, అలా అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. అంటే మనము ఎలా ఒక అటాచ్మెంట్కు లోనవుతామో తెలియకుండానే ఎలా దాంట్లో దూరిపోతాము అని తెలుసుకోవటం కోసమే ఈ కథ అన్నమాట. శరణు అని వచ్చిన జంతువుని నేను రక్షించాలి కదా అని ఇంకా జస్టిఫై చేసుకుంటున్నాడు. దయాగుణం గొప్పదే కదా, పెద్ద పెద్ద వాళ్ళు మునీంద్రులు కూడా దయ మంచిదని చెప్తున్నారు కదా అని భావించుకుంటున్నాడు. ఆ లేడి పిల్లని ఎంతో ఆసక్తితో పెంచుకుంటూ అది తను కూర్చున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, స్నానం చేస్తున్నా, దర్భలు, సమిధలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి వెళ్ళినా దాన్ని వెంట పెట్టుకునే వెళ్తాడు. పూజ చేసుకునేటప్పుడు, జపం చేసుకునేటప్పుడు దగ్గరగా కూర్చోబెట్టుకుంటాడు. దానికి కాళ్ళు వచ్చింది, తిరగటం మొదలుపెట్టి అడవిలో తిరగటం నేర్చుకుంది. తోడేళ్ళు, నక్కలు మొదలైన క్రూర జంతువుల భయం అతనికి ఉన్నది, దానికి తెలియదు. అందుకని దాని వెంట పోయి దాన్ని జాగ్రత్తగా వెనక్కి తెచ్చుకుంటూ ఉన్నాడు. మనం పెంపుడు కుక్క పిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. దాంతో అంటే ఈయనకి వేరే ఇంకొక యాక్టివిటీ కూడా లేదు, వేరే సంసారమో ఉద్యోగమో ఏమీ లేదు. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా లేడి పిల్ల మీదకి వెళ్ళిపోయింది అనమాట. దాని మీద ఎంత స్నేహం, ప్రేమ పెంచుకున్నాడంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, మెడ మీద ఎక్కించుకుంటాడు, కొంచెంసేపు గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, చేత్తో నీరి సంతోషపడుతూ ఉంటాడు. ఈ నిత్యం రోజు చేసుకునే వేదోక్త కర్మలు, హోమాలు అవన్నీ నిర్వహించేటప్పుడు కూడా జపం అయిపోగానే ఇది ఎక్కడుంది అని దానికోసమే చూస్తాడు. ఒక్కొక్కప్పుడు దాన్ని ఎంతో ఆశీర్వదిస్తూ మెచ్చుకుంటాడు. ఇట్లా అతి మోహముతో దాన్ని పెంచుకుంటున్నాడు అని రాశారు ఇక్కడ. అంటే ఒక మోహం వచ్చేసింది అనమాట, ఒక మాయ కమ్మింది దాని యందు, అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. ఆ లేడీ ఒక్కొక్కసారి పరుగులు పెడుతుంది, ఒక్కొక్కసారి కొమ్ములు ఊపుతూ తల దిప్పుతూ ఉంటుంది, అట్లాగే దగ్గరికి వస్తూ దూరంగా వెళ్తూ అనేక రకాల మారాన్ చేస్తూ ఉంటుంది, అతని తొడల మీద పడుకుంటూ ఉంటుంది, చెంగున దూకి భుజం ఎక్కి ఆడుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అనేక క్రీడలు, అనేక ఆటలు చూపిస్తుంటే మనస్సులో ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ లేడీ ఆశ్రమం వదిలేసి పారిపోయింది. అది కనిపించకపోయేటప్పటికి ఇంకా భరతుడి మనస్సంతా కూడా శూన్యమైపోయింది. ఎంత టైం దాంతో స్పెండ్ చేస్తున్నాడు, ఎంత ఆనందిస్తున్నాడు, అదంతా పోయింది కదా. ఇప్పుడు అటాచ్మెంట్లో ఉన్న ప్రాబ్లం అది పోయి మిస్ ఎవ్రీథింగ్ అనమాట. ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో ఇంకా విపరీతమైన దీనత్వం వచ్చేసింది. మనస్సులో అది లేకపోవటం అనేది ఒక దుఃఖాన్ని కలిగించింది. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ అయ్యో పాపం ఈ అడవిలో క్రూర మృగాలు చంపేసినయేమో, అయ్యో ఏమైపోయిందో, తల్లి లేని పిల్లని నేను రక్షించలేకపోయానే, ఏ సింహమో చంపేస్తే ఏమిటి గతి, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ అయ్యో ఇది శుభముగా క్షేమముగా ఉండాలి,
ఎప్పుడు తటాలన వస్తుందో ఆ రకరకాల చిన్న చిన్న నడకలతో నన్ను ఎప్పుడు ఆనందింపజేస్తుందో, మనం కూడా అలాగే ఏదో మన వాళ్ళు వచ్చేసినట్టు ఒక ఊహ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్క రోజు నేను ధ్యానంలో ఉన్నప్పుడు మెల్లగా కొమ్ముతో గోకుతూ ఉండేది, మళ్ళా ఎప్పుడు వచ్చి అట్లా చేస్తుందో. ఒక్కొక్క రోజు దేవుడి పూజ కోసం తెచ్చిన పదార్థాలను అన్నిటిని తొక్కుకుంటూ పోయేది, ఒక్కొక్క నాడు వాసన చూస్తూ పోయేది. అప్పుడు నేను కోపం తెచ్చుకుంటే కొడుకులాగా దూరంగా పోయి నిలబడేది, మళ్ళా నేను పిలిస్తేనే వచ్చి నిల్చునేది. ఆ జింకపిల్ల ఎక్కడ తిరిగినా దాని పాదస్పర్శ ఈ భూమికి తగులుతూనే ఉంటుంది కదా. ఆ స్పర్శతో పవిత్రమైన భూదేవి ఎంత తపస్సు చేసిందో అని ఏదేదో ఏదేదో హిచ్చుకుంటున్నాడు. స్వర్గము మోక్షము కోరిన వాళ్ళు యజ్ఞాలు చేయటానికి స్థానం ఏర్పరచుకున్నారు ఈ భూమి మీద. భగవంతుడైన చంద్రుడు ఈ తల్లి లేని దిక్కులేని జింకపిల్ల మీద కరుణతో ప్రేమతో సింహాల బారి నుంచి రక్షించి తన లోకానికి తీసుకెళ్ళిపోయాడేమో ఏమో అనేక రకాల ఊహలు చేస్తూ ఉన్నాడు. జింక మీద కోరిక పెంచుకొని పూర్వకర్మ వశం వల్ల అతడు భగవంతుడి ఆరాధన నుంచి దూరమైనాడు, యోగ భ్రష్టుడైపోయాడు. ఏ జింక పిల్ల కనిపించినా కూడా, వేరే ఏ జింక పిల్ల కనిపించినా ఇతని మోహం ఎక్కువైపోతోంది. పరీక్షిన్ మహారాజా చూసావా, పూర్వం మోక్షానికి విఘ్నాలనుకుని విడిచిపెట్టరాని మోక్షానికి విఘ్నాలు కాబట్టి భార్యని పుత్రుల్ని అందరినీ వదిలేసి వచ్చి తపస్వి అయ్యాడు అతను. ఎలుక కన్నంలో దూరబోయి పాము నోట్లోకి వెళ్ళిపోయిందిట కన్నం అనుకోని. ఆ రకంగా అయిపోయింది అతని బతుకు అంటున్నారు. ఎంతటి వాడికైనా కూడా కాల ప్రభావం దాటలేరు ఎవరు కూడా. అలాగే జరిగింది ఇంకా ఈయనకు భరతుడికి కూడా అన్నారు అని. ఇంకా భరతుడు జింకగా పుట్టటము అని ఇక్కడ హెడ్డింగ్ ఉందన్నమాట. భరతుడు జింక పిల్ల కోసం చాలా ఈ రకంగా పడుతూ ఉండగా అది ఒక రోజు వచ్చిందిట. అతడు దాన్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు. తన చివరి కాలంలో ప్రేమతో కొడుకును చూసినట్టుగా చూసుకుంటూ దాని మీదే మనస్సు పెట్టి చనిపోయాడు అతను. దాన్ని చూస్తూ చనిపోయాడు భరతుడు. తత్ఫలితంగా అంటే దానినే చూస్తూ చనిపోయినందువల్ల, దాని ధ్యాసలోనే చనిపోయినందువల్ల లేడి పిల్లగా పుట్టాడు నెక్స్ట్ జన్మలో. కానీ ఎంతో గొప్పవాడు భరతుడు, సామాన్యుడు కాదు. ఒక లేడి పిల్ల అతని జీవితంలో రావటం వల్ల ఇది వచ్చింది. కానీ మనం కూడా ముందు నుంచి చెప్పుకున్నాం భరతుడు ఎంత గొప్పవాడు, ఎంతో తపస్వి, ఎంతో భగవంతుణ్ణి సూర్యుణ్ణి చూసి భగవంతుడుగా భావించి ఆరాధించినవాడు. అటువంటి వాడు ఆ పూర్వ పుణ్యం వల్ల అతనికి అన్నీ గుర్తున్నాయి. లేడిగా పుట్టినా కూడా కిందటి జన్మ గుర్తుందన్నమాట. లేడిపిల్ల శరీరంతో సమస్తాన్ని విమర్శించుకుంటూ ఉన్నాడు. శరీరం లేడిపిల్లదైనా కూడా తనకు ఉన్నటువంటి భగవంతుడి ఆరాధన సామర్థ్యాన్ని, పూర్వకాలం ఎంత బాగా చేసేవాడిని అదంతా పోగొట్టుకున్నా కదా అని అవన్నీ కూడా గ్రహించుకున్నాడు. ఈ లేడి పిల్లని పెంచుకోవటం అనే మోహం వల్ల నేను ఎంత మోసపోయాను. నిజంగా దానివల్లే కదా ఇప్పుడు మళ్ళీ జింకగా పుట్టాల్సి వచ్చింది. జింకగా పుట్టినప్పుడు ఏమిటి ప్రాబ్లం అంటే ఏమీ నేర్చుకోలేను, నేను జపం చేయలేను, అనుష్ఠానం చేయలేను, మఠం వేసుకొని కూర్చోలేను. ఇటువంటి జన్మ రావటానికి నిజంగా ఎంత నేను అజ్ఞానంతో ప్రవర్తించాను అని విపరీతంగా పశ్చాత్తాపం పొందుతూ ఉన్నాడు. ఒకరోజు నేను ఇంద్ర సమానుడినై, ఇంద్రుడితో సమానంగా ఒక రాజులందరూ కూడా నన్ను గౌరవిస్తూ ఉంటే ఎంత ఎంత అద్భుతమైన జీవితాన్ని గడిపాను. కొడుకులందరికీ రాజ్యం ఇచ్చేసి తపస్వి జనులు మెచ్చుకునేటట్టుగా నేను రాజర్షి అని పిలుస్తూ ఉంటే నేను ఎంత తపస్సు చేశాను. కేవలం జింక పిల్ల వల్లనే నాకు ఇట్లా భ్రష్టత కలిగింది, జింకగా నేను కూడా తిరగాల్సి వచ్చింది అని బాధపడ్డాడు. అంతర్యామి అయిన శ్రీహరిని గురించి వినటం, ధ్యానించటం, స్తుతించటం, ఆరాధించటం, అతని పనులు చేసి పెట్టడం, ఆ భగవంతుడి కోసం యోగాభ్యాసం చేయటం అనేవన్నీ నాకు ఉండేవి కదా. అటువంటి నాకు ఇట్లాంటి యోగభ్రష్టత జరిగిందే, మోక్షమంతా కూడా వెనక్కి వెళ్ళిపోయిందే అని నిస్పృహతో
కర్తవ్యాన్ని విమర్శించుకుంటూ ఉన్నాడు. తల్లిని విడిచిపెట్టి ఎంతో పరమ ప్రశాంతులైన మునిగణాల సద్గోష్ఠికి వెళ్ళిపోవాలి అని సంకల్పించాడు. ఆ లేడీ పిల్లకి ఒక తల్లి ఉంటుంది కదా, ఆ తల్లిని వదిలేసి వెళ్ళిపోవాలని సంకల్పం చేసుకున్నాడు. మద్ది చెట్ల మధ్యలో ఉన్నటువంటి యోగాశ్రమానికి వెళ్ళిపోయి ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టాడు. అక్కడి నుంచి పులస్త్యాశ్రమానికి, పులహాశ్రమానికి యాత్ర బయలుదేరి కాలాంజన పర్వత దారుల్లో ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకున్నాడు. అక్కడే స్థిరపడిపోయి తన జింక శరీరాన్ని విడిచేదాకా, ఆ కాలం కోసం, ఆ జింక శరీరాన్ని వదిలేసేటటువంటి కాలం కోసం వేచి ఉన్నాడు. సంఘం విడిచి ఆ అటాచ్మెంట్ అనే దాన్ని వదిలేసి ఏకాంత సాధన చేసి ఎండిన ఆకులు, గడ్డి, దుబ్బు మొక్కలు ఆహారంగా స్వీకరించాడు. జింక శరీరంతోనే తనకు చేతైనంత ఏకాంత సాధన చేశాడు. తన లేడి జన్మకు కారణమైన నదిలో నీళ్లతోనే, గండకీ నది నీళ్లతోనే నిరంతరం శరీరాన్ని క్షాళన చేసుకుంటూ, అంటే ఆ నీళ్ళల్లో స్నానం చేస్తూ చిట్ట చివరకు అక్కడే తన శరీరాన్ని వదిలేశాడనమాట. భరతుని పునర్జన్మము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. జింక శరీరాన్ని వదిలేసి ఆంగీరసుడు అనే బ్రాహ్మణుడికి కొడుకుగా పుట్టాడు. ఆంగీరసుడు ఎంతో పవిత్రుడు, నిర్మలుడు, మహానుభావుడు, శమదమాది గుణాలన్నీ ఉన్నవాడు. అంటే చప్పున కోపం రాదు, అన్నీ దమించుకోగలడు, తనను తాను మర్చిపోయి తనను తాను తన వశంలో లేనివాడు కాదు, అన్నీ చక్కగా శమించుకొని శ్రద్ధగా అన్ని పనులు చేయగలిగినవాడు. వేదం చదువుతూ ఇతరులతో చదివిస్తూ ఉంటాడుట. సద్గుణ సంపన్నుడు, ఎంతో మంచివాడు, నీతి పారంగతుడు, ఎంతో నీతి తెలిసినవాడు. అతనికి పుత్రుడై కొడుకై పుట్టి సంగదోషం లేకుండా అంతర్యామి అయిన నారాయణుని గురించి వింటూ ధ్యానం చేస్తూ ఏ విఘ్న భయాలు మనస్సులో జొరబడకుండా జాగ్రత్తగా ఉన్నట్ట భరతుడు. ఇక్కడ విఘ్న భయాలు అంటే లేడి పిల్ల కాదు, తను పొందిన లేడి శరీరం కూడా కాదు, దాని యందు లేడి బుద్ధి నిలిపి సంగం చెందటం, అంటే భగవత్ స్వరూపమే అది కూడా అని ఎప్పుడైనా దాన్ని దగ్గరికి తీసినా అంత సంగం జరిగేది కాదు. కానీ అది లేడని, దానికి దిక్కు లేదని, దాన్ని తనే చూడాలి అనేటటువంటిది నిజమైన ఒక సంగదోషం వచ్చింది ఆయనకి. లేడి మీద అంతర్యామి భావన ఉంటే ఈ ప్రాబ్లం అతనికి కలిగేది కాదు అని చెప్తున్నారు. అదే విఘ్నం అన్నమాట. అంతర్యామి భావన లేకపోవటమే విఘ్నం. ఆంగీరసుడికి 2 భార్యలు ఉన్నారు, అంటే తన తండ్రికి 2 భార్యలు ఉన్నారు. అందులో మొదటి భార్యకు 9 మంది కొడుకులు పుట్టారు. రెండో భార్యకి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. ఆ కొడుకే భరతుడు అన్నమాట. అతడు ఎంతో సాధన చేసి పరమ భాగవత మూర్తిగా ఉన్నాడనమాట. విప్ర శరీరం వచ్చింది కదా, ఇప్పుడు బ్రాహ్మణ శరీరం వచ్చింది. అందువల్ల జాగ్రత్తగా పరమ భాగవత మూర్తిగా ఉంటూ ఉన్నాడు ఆ శరీరంలో. వేరే ఎక్కడ ఏ దృష్టి బయట వైపు, బయట ప్రపంచము, పరులు, వేరే వాళ్ళు అని దృష్టి చెదిరిందంటే ఏమవుతుందో అతనికి అర్థమైపోయింది. జన్మ పరంపరలు వచ్చేస్తాయి, నా దృష్టి భగవంతుడి దగ్గర నుంచి మారి దైవం తప్ప వేరే ఇంకొకరు లేరు అనే దృష్టి గనక ఏ కాస్త సడలినా వెంటనే నాకు అనేక జన్మ పరంపరలు వస్తాయి, అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఆ దృష్టి చెదరటమే జన్మ పరంపరలకు కారణము అని తెలుసుకున్నవాడయ్యాడు. అందువల్ల ఏం చేశాడు, కర్మబంధాలన్నిటినీ నశింపజేసేటట్టుగా పోగొట్టేటటువంటి శ్రీహరి ఎప్పుడు ఆయన గురించే వినటం, ఆయన గురించే తలుచుకోవటం. సమస్త జ్ఞానము పరిపూర్ణత చెందిపోయింది ఆయనకి. అందువల్ల చూసే వాళ్ళకి ఎలా ఉన్నాడు అంటే, లోక సహజంగా ఒక గంభీరంగా వేషం వేస్తూ మనం నలుగురి ముందర ఒక పద్ధతిగా ఉండటం నేర్చుకున్నాం. లోపల పిరికి పడినా బయటికి చూపించాం, లోపల ఏదన్నా తేడా వచ్చినా బయటికి చూపించాం. మనం గొప్పవాళ్ళుగా చెలామణి అవుతున్నాం కదా,
అది ఆ గంభీరత్వాన్ని నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అతను అదేమీ లేదు. అన్నీ పరమాత్మకు వదిలేశాడు. అందువల్ల చూసేవాళ్ళకి ఎలా కనపడుతున్నాడు అంటే పిచ్చివాడిలాగా, ఒక మూర్ఖుడిలాగా కనిపిస్తున్నాడు. ఎదురుగా ఉన్న ఏ వస్తువులు కనపడినా అతనికి ఎదురుగా ఏ వస్తువులు కనపడ్డా అన్ని వస్తువులు నారాయణ స్వరూపమే అని చూస్తున్నాడు. కొంతమందికి ఈ ఈ పద్ధతి చూసి ఏమనిపిస్తోంది? ఓహ్! ఇతనికేమన్నా కళ్ళు పోతున్నాయేమో, స్లోగా చూపు తగ్గుతోందేమో అనిపించిందిట. వేరే వాళ్ళ సంభాషణలు ఎవరు ఏం మాట్లాడుకున్నా వినడు. పెద్ద పట్టించుకోడు. లోకపు దృష్టిని పట్టించుకోడు. అది చూసి కొంతమందేమో చెవుడేమో వీడికి, చెవులు వినపడవల్లే ఉంది అనుకున్నారనమాట. అంటే ఓ పిచ్చివాడిలాగా, ఓ చెవిటివాడిలాగా, ఓ గుడ్డివాడిలాగా అలా ఉంటూ ఉన్నాడతను. కానీ లోపల బాగా పండిపోయి ఉన్నాడు. సర్వత్రా దైవమే. నారాయణుడే ఉన్నాడు. వేరే ఎవ్వరూ లేరు అనే ఉన్నాడు. ఆంగీరసుడు ఎంతో ప్రేమగా పెంచాడు పాపం. సరే సమయానికి పిల్లవాడికి ఏమేం సంస్కారాలు చేయాలో పుట్టు వెంట్రుకలు తీయించటం, చక్కగా మంచి శుచి ఆచారం అన్నీ నేర్పటం, అవన్నీ చేశాడు. కానీ తనకి ఇవన్నీ కూడా అక్కర్లేదు భరతుడికి. కానీ అన్నిటినీ తండ్రి చెప్పినట్టుగా ఒప్పుకున్నాడనమాట. తండ్రి గారు నేర్పించిన కర్మలన్నీ కూడా, యజ్ఞకర్మలన్నీ కూడా తనకి ఇష్టం లేకపోయినా కూడా విష్ణుమూర్తే తండ్రి స్వరూపంలో ఉన్నాడు అనే ఒక పద్ధతిలో నియమంగా వాటన్నిటినీ గ్రహించి 3 సార్లు తలస్నానం చేసి 3 నాన్నగారు చెప్పిన కర్మాచరణ అంతా కూడా చేయటం మొదలుపెట్టాడు. తండ్రి వల్ల గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం చైత్రం మొదలు 4 మాసాల్లో తన తండ్రి శిష్యులతో కలిసి వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు. లోకాచారం ప్రకారం అన్ని వైదిక కర్మలలోనూ తండ్రి అతనికి క్రమశిక్షణ, వాళ్ళ అన్నయ్యలకు ఎలాగైతే అంత శిక్షణ ఇచ్చాడో తండ్రి ఇతనికి కూడా అలాగే ఇచ్చాడనమాట. అన్నీ నేర్పించాడని. కొడుకనే మోజుతో ప్రతిరోజు చెయ్యవలసిన శౌచ విధి, ఆచమనం ఎలా చేయాలి, అధ్యయనం ఎలా చేయాలి, వ్రతం ఎలా చేయాలి, నియమాలు విధులు, అగ్నిహోత్రుణ్ణి ఎలా ఆరాధించాలి, గురు శుశ్రూష ఎలా చేయాలి, ఇవన్నీ చెప్పాడు. పాపం చేయిస్తూ ఉన్నాడు ఆయన. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఎన్ని చేసినా వీడు నాకు ఏ సంకల్పము లేకుండా చేస్తున్నాడు వీడివన్నీ కూడా. అటు సంకల్పం లేని పిల్లవాడికి ఇవన్నీ నేను నేర్పించాను అని ఒక వెలితిని పాపం బాధపడ్డాడు. వెలితితో బాధపడ్డాడు ఆ తండ్రి. కొడుక్కి ఇన్ని ఆచారాలను, ఎన్నో వేద సంబంధమైన కర్మలను నేర్పించిన తండ్రి పుత్రుడి మీది దిగులతోనే పాపం బాధపడుతూ చనిపోయాడు. అయ్యో ఈ పిల్లవాడు చివరి పిల్లవాడు ఇట్లా అయిపోయాడే అంటే అతని గొప్పతనం వాళ్ళెవరికి కూడా తెలియలేదన్నమాట. తల్లి కూడా తండ్రితో పాటు సహగమనం చేసి చనిపోయింది. తల్లిదండ్రులకే భరతుడి నిస్సంగత్వం తెలియలేదు కదా, ఇంకా సవత్తల్లికి తెలియదు. ఆవిడ కొడుకులకు మటుకు ఎట్లా తెలుస్తుంది అంటున్నారు. వాళ్ళు భరతుణ్ణి ఎంత నిరాదరణగా చూశారు, అవినీతితో ఎన్నో కుట్రలు చేశారు. అతడు శాస్త్రాల్ని నేర్చుకుంటాడేమో అని భయపడి అతనికి ఏ రకమైన అవకాశం లేకుండా ఏదో ఆ పని ఈ పని చెప్పి అటు ఇటు పంపించటం చేసేవాళ్ళు అనమాట. వేద విద్య నుంచి తొలగించి అతన్ని ఇంట్లో పాచి పనులు చేయటానికి నియమించారు. వాళ్ళు చెప్పిన ఏ పని అయినా సరే చక్కగా చేసేవాడు. అతనేది కాదనలేదు, ఆదరముతో చేసేవాడట. ఆ పనుల్లో అతనికి ప్రీతి లేదు, ఇష్టము లేదు, అయిష్టము లేదు. కాబట్టి ఆ పనులన్నీ చక్కగా శ్రద్ధగా చేసేవాడు. అంటే అతని దృష్టిలో అన్నదమ్ములని తనకిటు తక్కువ పనులు, పాచి పనులు చెప్తున్నారని, వాళ్ళేదో వేద అధ్యయనం చేసి గొప్పగా తయారవుతున్నారు. ఆ కంపారిజన్ గాని అవేమీ తెలియని వాడనమాట. భగవంతుడే, వేరే భగవంతుడు తప్ప ఎవరూ లేనప్పుడు ఎక్కువేమిటి తక్కువేమిటి, పాచి పని ఏమిటి, వేదాధ్యయనం ఏమిటి, అన్నీ ఒకటే అతనికి. అందువల్ల అతను ఏ రకమైనటువంటి లోపల ఎటువంటి భావం లేకుండా పనులు చేసుకుంటూ ఉన్నాడు.
మూఢులయి 2 కాళ్ల పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఇంట్లో వాళ్ళందరూ భరతుణ్ణి పిచ్చివాడా, మూర్ఖుడా, చెవిటివాడా అని పిలుస్తూ వినపట్టల్లేదా, చెవుడొచ్చిందా, కళ్ళు కనపడలేదా అని గద్దించుకుంటూ చాలా నిరాదరణగా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ భరతుడు మాత్రం అవసరమైన మాటలు మాత్రం మాట్లాడుతూ ప్రశ్న అడిగిన దానికి మటుకే సమాధానం చెప్తూ కాలం గడుపుతూ ఉన్నాడతను. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంతంత బరువులు మొయ్యాలన్నా మోసాడు. కూలీనాలి చేసుకొని వచ్చాడు. యాచించటం అంటే అడుక్కు తింటం మొదలైన పనులు కూడా చేస్తూ కూడా అడ్డులేని స్వతంత్ర బుద్ధితో బతికెను. మనకిది తను బానిసలాగా కనపడుతున్నాడు. కానీ అడ్డులేని స్వతంత్ర బుద్ధి అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అతను ఏ పని చేసినా ఏదైనా ఒకటే, సర్వము పరమాత్మమయమే, సర్వము నారాయణమయమే, విష్ణుమయమే, శ్రీహరిమయమే అనే చేశాడు కాబట్టి ఆ స్వాతంత్ర్యము అనేది చాలా గొప్పది. అనుభవించిన వాళ్ళకి కానీ ఆ స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలియదు. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనే నియమ నిష్టలు లేని స్వతంత్ర జీవితం అన్నమాట. ఏదైనా చేస్తాడు, ఏదైనా మాన్తాడు, ఏది దేనికోసమూ చేయడు. ఎంతో అద్భుతమైన జీవితం అది. ఎంతో రుచిగా అన్నం పెట్టినా, చెడిపోయిన అన్నం పెట్టినా హాయిగా తినేస్తాడు, ఏమీ పట్టించుకోడు. ఈ రుచి నాకు ఇలాంటిది పెట్టారే, ఈ రుచి నాకు సరిపడదే అనే అభిప్రాయం ఎక్కడా లేదు. ఆత్మలోనే నిత్య ఆనంద సుఖం నిశ్చలమైపోయింది ఆ భరతుడికి. అందువల్ల అతని మీద ఏ సుఖ దుఃఖాలు కూడా పని చేయలేదు. చలి గాని, వేడి గాని, ఎండ, వాన, గాలి ఏవి అతని మీద వాటి ప్రభావాన్ని చూపించలేదు. దేహం మీద అభిమానం ఏమాత్రం లేక బట్ట కూడా పైన కప్పుకోకుండా ఒక ఎద్దులాగా, ఒక పశువులాగా బలిష్టమైన కఠినమైన శరీరంతో పనులు చేస్తూ ఉన్నాడు. ఉట్టి నేల మీద పడుకొని సుఖమైన నిద్రపోయేవాట. మట్టితో కప్పిపెట్టబడిన మాణిక్యంలాగా బయటికి ప్రకాశించకుండా బ్రహ్మ వర్చస్సుతో ఉన్నాడు అతను. బయటికి కనపడట్లేదు, మట్టి పూసేశారు ఆ మాణిక్యానికి. మలిన వస్త్రం నడ్డి చుట్టూ మాత్రం ఒకటి కట్టుకుంటాడు. పొగచూరిపోయి మసిబట్టిన యజ్ఞోపవీతం ధరించాడు. యజ్ఞాల్లో రాకపోకలు చేసే వాళ్ళందరూ అతన్ని చూసి వీడు మందబుద్ధి, బ్రాహ్మణుని పుట్టకబుట్టాడు గాని బ్రాహ్మడు కాదని చీదరించుకుంటూ ఉన్నారట. ఇతరుల దగ్గర నుంచి భోజనం చేయటం కూడా ఇతరుల ఎడల కర్మబంధాన్ని కలిగిస్తుంది అని తెలిసినవాడు భరతుడు. ఇంకొకరి దగ్గర భోజనం చేయటం తప్పుట. ఆ విషయం తెలుసు కాబట్టి భరతుడు భూమిని దున్ని పండించటం మొదలైన పనులన్నీ కూడా చేసేవాట. పనిపాటలు చేసి ఆకలిని సమాధానపరుచుకోవటం కోసం, అంటే ఇతనికి సరిగా తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు కదా. ఊక తినేవాట, తవుడు తినేవాట. తవుడు అంటే, ఊక అంటే మన బియ్యపు గింజ మీద ఉండేటటువంటి పొట్టుని ఊక అంటారు. సన్నటి డస్ట్ని తవుడు అంటారు. తెలిక పిండి, పప్పు గింజల పొట్టు, మాడు చెక్కలు, వీటిల్లో ఏవైనా సరే ఎప్పుడు ఏది దొరికితే ఆ పదార్థాన్ని అమృతంలాగా తింటూ పొలానికి కావలి కాస్తూ ఉన్నట్ట. మోక్ష విద్య నేర్చుకునేవాడి దృష్టిలో దేహయాత్రే ఒక వ్యవసాయం లాంటిదిట, ఒక కృషి కర్మ వంటిది. ఆ కర్మకు ఫలితంగా వచ్చిన ధాన్యంలో లోపలి గింజ లాంటి వాడే అంతర్యామిట. అంటే ఇక్కడ మోక్ష విద్య నేర్చుకునేవాడి దృష్టిలో దేహయాత్ర ఒక వ్యవసాయం లాంటిది అని సిగ్నిఫికెన్స్ చెప్తూ ఉన్నారనమాట. కృషి చేస్తే పంట పండుతుంది. కృషి చేసి పంట పండించినప్పుడు లోపల గింజ అంతర్యామి, అంతే కదా, లోపలగా ఉంటాడు అంతర్యామి. కనపడకుండా లోపలగా గింజ ఉంటుంది, అది మనకి కనపడదు. వ్యవసాయం చేసేవాడికి కూడా పొట్టు తీస్తే కానీ కనపడదు. కర్మ ఫలాల మీద ఉండేటటువంటి ఐడియాలన్నీ కూడా ఊక, పొట్టు మొదలైనవిట. అంటే ఆ గింజ మీద ఊక ఉంటుంది, పొట్టు ఉంటుంది. తర్వాత త్రిగుణాదుల వల్ల పుట్టిన ఇష్టము, అయిష్టము, సత్వరజస్తమో గుణాల వల్ల ఆ జీవుడికి ఏం పుడుతున్నాయి, ఇష్టము అయిష్టము అనేవి రెండు పుడుతున్నాయి. అవన్నీ తెలియక మనమే అవన్నీ మన స్వభావం అని మనం అనుకుంటున్నాం.
అవి ఏమిటిట? తెలికపిండి మొదలైన పదార్థాలట అవి, ఆ ఇష్టాయిష్టాలు. గింజనే స్వీకరించి పొట్టును వద్దు అనేవాడు మోక్షం మాత్రం కావాలి అనుకునే వేదాంతి. అంటే వేదాంతులు ఏం చేస్తారు? మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే నీకేదో కావాలి ఇక్కడ, మిగతా వాళ్ళందరికీ అక్కర్లేదు, నువ్వెవరి గురించి పట్టించుకోవు, సర్వత్రా దైవాన్ని చూసే ప్రాసెస్సే లేదు, నువ్వేదో పెద్దగా మెట్లెక్కి వెళ్ళిపోవాలి ఎక్కడికో మోక్ష స్థితికని అనుకుంటున్నావు, అది అవదు, అది కూడా కోరిక అవుతుంది అని చెప్పి అందుకని అట్లా చెప్తూ ఉన్నారనమాట. మోక్షం కావాలనుకునే వేదాంతి అయిపోతాడట. అవన్నీ వద్దు, నాకు పొట్టొద్దు, ఊక వద్దు, ఏమీ వద్దు, కేవలం నాకు గింజ మటుకే కావాలి అని మిగతా వాటిని తీసి పారేసేవాడు మోక్షం మాత్రం కావాలనుకునే వేదాంతి. చూసుకోకుండా ఊకతో ధాన్యాన్ని మింగేసి దానివల్ల అనేక ఆరోగ్య బాధలు పడేవాడు కోరికలతో పనులు చేసేటటువంటి సామాన్య జీవుడు. ఊక, పొట్టు మొదలైన వాటిని పారేసేసి గింజల్ని స్వీకరించే ప్రయత్నంలో మెట్ట వేదాంతికి, అంటే వాడు ఊరికే చెప్తూ ఉంటాడు, మెట్ట వేదాంతం అంటే వాచా వేదాంతం ఎక్కువ ఉంటుంది, కానీ దిగి లోపల సబ్జెక్టు వాడు కొంచెం కూడా తను సర్దుకోవటము, అడ్జస్ట్ అవ్వటం అనే పాయింటే లేనివాడు మెట్ట వేదాంత అంటే. ఆ ప్రయత్నంలో వాడెక్కువ భాగం వాడి జీవితం శ్రమతోనే అయిపోతుంది. ఎప్పుడు వాడికి ఒక అది అది పారేయాలి, ఇది పారేయాలి, ఇది పనికిరాదు, అది పనికిరాదు అనే దాంతోనే వాడి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. అట్లా కాకుండా అంతర్యామి సాధన చేసే భాగవతుడు అన్ని వస్తువుల్ని యుక్త అయుక్త పరిజ్ఞానంతో, యుక్తాయుక్త పరిజ్ఞానముతో అన్నారు. అంటే చాలా శ్రద్ధగా ఏది కావాలి ఏది అక్కర్లేదనే జ్ఞానం పెట్టుకొని సద్వినియోగం చేస్తాడు, మంచి వినియోగం చేస్తాడు. ఇదొద్దు అదొద్దు అని అన్ని పారేయడు. అంతర్యామి తత్వం తెలుసుకున్న వాడికి అన్ని శాస్త్రాలు తెలుసు. ఎందులో ఏముందో అన్నీ తెలిసినా బయటికి ఏమి వాటిని వాడుకొని తను గొప్పవాడుగా చలామణి అవడు. అవసరమైతే ఎవరైనా వక్రబుద్ధులు ఆయన్ని గనక పాయింట్అవుట్ చేస్తే వాళ్ళని భయపెట్టడానికే తన పాండిత్యాన్ని 1-2 సార్లు బయట పెడతాడు కానీ అతనికి తెలుసు ఈ పాండిత్యం కాదు ఇక్కడ, అది కూడా భగవత్ స్వరూపమే అనే విషయం మర్చిపోడు. పరోపకారం చేయటానికి కోసమని తన దగ్గర ఏది ఉన్నా సరే సర్వాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. అంతర్యామిత్వం అంటే ఎవరికి ఏది ఇచ్చినా తనకే ఇచ్చుకుంటున్నాను అని తెలిసినటువంటి వాడు అని చెప్పటం కోసమే ఈ కథ అంతా కూడా. ఈ ఘట్టం ముఖ్యంగా ఈ పర్టికులర్ ఘట్టం భరతుడి జీవితంలోది చెప్పారన్నమాట. రికార్డింగ్ నెంబర్ 236 అయిపోయింది. పంచమ స్కందంలో 92 పద్యం దగ్గర నుంచి 129 పద్యం దాకా చెప్పుకున్నాం.